హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు బీట్రూట్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. పిల్లలకి ఇలా లంచ్ బాక్స్లోకి పెట్టి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ కడాయి పెట్టేసుకోండి. కడాయి అనేది రైస్ కలుపుకునే విధంగా పెట్టేసుకోండి, కొంచెం పెద్దదే. దీనిలోకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు కొంచెం ఇదయ్యాక దీనిలోకి ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలపండి. మళ్ళీ కొంచెం స్మెల్ పోతుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక, ఇప్పుడు బీట్రూట్ ముక్కలన్నీ వేసేసుకోండి. ఇలా వేసాక మరొకసారి కలిపేయండి. ఇలా కలుపుతుంటే కొంచెం దగ్గర పడుతుంది. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని మరొకసారి కలిపేయండి. ఇలా కలుపుతుంటే దగ్గర పడుతుంది కర్రీ అనేది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ మొత్తం యాడ్ చేసుకోండి. రైస్ మొత్తం వేసాక ఒక్కసారి రైస్కి బాగా పట్టేటట్టు కలిపేసుకుంటే సరిపోతుంది. మీకు సాల్ట్ కానీ కారం కానీ కరెక్ట్గా సరిపోయేటట్టే చెప్పాను నేను. మీరు ఒక్కసారి సాల్ట్ గిట్ట తగ్గితే మరొకసారి వేసి కలిపేయండి. అంతే, ఇలా కలిపాక లంచ్ బాక్స్లోకి పెట్టివ్వండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.